ఏపీ మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కొంతమంది తెలుగుదేశం నాయకులు మంత్రి లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆయన దానికి అర్హులు అంటూ చాలా మంది మాట్లాడారు. డిప్యూటీ సీఎంగా ఎలివేషన్ ఇవ్వాలి అంటూ టీడీపీ నాయకులు మాట్లాడారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. టీడీపీ నాయకులకు జనసేన నేతలు కౌంటర్లు ఇచ్చేంత వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవి గురించి ఆయన మాట్లాడారు. నాకు డిప్యూటీ సీఎం పదవి వద్దు అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాకు ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని నేను చిత్తశుద్ధితో నిర్వహిస్తాను, అంతేకాదు నేషనల్ జనరల్ సెక్రటరీ పదవికి కూడా రాజీనామా చేస్తాను. 3 సార్లు నుంచి నేను ఆ పదవిలో ఉన్నాను. ఎవరు కూడా ఏ వ్యక్తి కూడా 3 సార్లు కంటే ఒక పదవిలో ఉండొద్దు. మిగతా వాళ్ళు కూడా అవకాశాలు రావాలి. కాబట్టి ఈసారి నేను ఆ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటాను, సాధారణ కార్యకర్తలాగే పనిచేస్తాను అని నారా లోకేష్ చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది టీడీపీ నేతలు నారా లోకేష్కు డిప్యూటీ సీఎంగా ఎలివేషన్ ఇవ్వాలి అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే కొంతమంది టీడీపీ నేతలు అలాంటి అభిప్రాయాన్ని తీసుకుని రావడంతో జనసేన నేతలు కూడా కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. నాకు డిప్యూటీ సీఎం పదవి వద్దు, మంత్రిగానే కొనసాగుతాను అంటూ నారా లోకేష్ అంటున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా తప్పుకుంటాను అంటున్నారు. సామాన్య కార్యకర్తలాగే కొనసాగుతా, ఒక వ్యక్తికి ఒక పదవే ఉండాలి అని కోరుకుంటున్నాను, అందరికీ అవకాశాలు రావాలి అంటూ నారా లోకేష్ మాట్లాడారు. సో దీనిపై ఇక టీడీపీ నాయకులు ఎవరు మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు. సో ఇప్పటికే ఈ విషయంపై జరుగుతున్న చర్చకు నారా లోకేష్ వ్యాఖ్యలతో ఫుల్ స్టాప్ పడే అవకాశం కూడా కనిపిస్తోంది.